అందరిపై సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా యొక్క శాంతి మరియు శుభాలు కలుగుగాక. విశ్వకారుణ్యమూర్తి చిట్ట చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక గొప్ప శాంతి ర్యాలీ నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక ఉద్యమంలా ఇస్లాంను తీసుకొని వచ్చి ఒక మానవతావాదిగా సంఘ సంస్కర్త అని చెప్పి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు తమ జీవిత కాలంలో 23 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు ఈ ప్రళయం వచ్చేదాకా చేయలేనటువంటి విజయాలు ఆయన సాధించారు. ఇటు ప్రాపంచిక జీవితాన్ని విజయవంతం చేయగలిగారు, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఆయన విజయవంతంగా చేయగలిగి రాబోయే తరాలకు ఆయన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా ఆయన జీవించి చూపించినటువంటి ఘనత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. కాబట్టి దాదాపు 300 కోట్లకు పైగా ఈ రోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రాంతం కోసమో, ఒక ఊరి కోసమో, ఒక దేశం కోసమో, ఒక జాతి కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో వచ్చినటువంటి వారు కాదండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వకారుణ్య మూర్తిగా అన్ని మతాల వారికి ఆయన ఒక శాంతి సందేశం అందింపజేసినటువంటి ఘనత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. కాబట్టి ఈరోజు మనమందరము ఆయన జన్మదిన సందర్భంగా ఈ శాంతి ర్యాలీలో ఈ రాష్ట్రము, ఈ దేశము సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఆ అల్లా వద్ద ప్రార్థనలు చేయడం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి శాంతి ర్యాలీ చేస్తున్నాము. దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం చేసే ఈ కార్యక్రమంలో మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగా అందిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మైనార్టీల పట్ల తనకున్న ప్రేమ అనురాగాలను చాటుకున్నారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కు కల్పించడము, అనాథులకు ఆదుకోవడము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షించడము, అదేవిధంగా ప్రపంచానికి విద్యాబోధన చేయడము, శాంతి సందేశం ఇవ్వడము, మద్యపాన నిషేధం చేయడము, వ్యభిచారం చేసిన వాళ్లకు మరణశిక్ష విధించడము, ఇటువంటి సందేశాలను విప్లవాత్మకంగా ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామో ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మా శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాకపోయినా కానీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా వెంపీ గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా తమ సందేశాన్ని పంపించినందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇస్లాం ధర్మం అనేది పరమతాన్ని సహించడం, అదేవిధంగా ఇతరులను దూషించకుండా అందరినీ కలుపుకొని పోవడం నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ముహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో నడిస్తే ప్రపంచం శాంతియుతంగా వర్ధిల్లుతుందని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.